Hello guys, welcome to Coding Friendly. We are going to solve the next problem that is given on April 14th, shift 2. There are two questions in shift 2. అంటే నాకు ఏ క్వశ్చన్స్ దొరుకుతాయి అవి సాల్వ్ చేస్తున్నా. షిఫ్ట్ 2లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం సాల్వ్ చేద్దాం. అంతకంటే ముందు బిఫోర్ దట్ ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ మై సెల్ఫ్. పెద్ద ఇంట్రొడక్షన్ వీడియో చేద్దాం కానీ అది తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. కానీ నేను ఎవరు ఏంటని తెలియాలి కాబట్టి I'm going to introduce myself. This is Prashant. I am from Karimnagar. Completed my masters in computer applications. That's it, guys. Okay, now solve the problem. They given that we have to find the standard deviation of an array. Given an array of integers, calculate the mean and then compute the standard deviation using the formula. Formula also they given. Print the result as a double with 2 decimal places. Okay, in the question they given user input as the array, integers array of integers. We have to take the input of array of integers and we have to calculate the mean of them, and then we have to compute the standard deviation. We have to find standard deviation value. Formula also the given. We need not to worry about the formula. Directly we are going to apply the formula and we get the answer. Easily we get the answer. And we have to return the value as double with 2 decimal places, because we can get values which are after decimal points, so we have to take it as double and we have to return as double. ఓకే, ఇంగ్లీష్ ఎందుకులే కానీ డైరెక్ట్గా తెలుగులో చెప్తా మంచిగా అర్థమవుతాడు. ఎందుకంటే ఫ్లూయెంట్గా మనం నేటివ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడేది మన నేటివ్ లాంగ్వేజ్లోనే, అంటే ఎంత స్ట్రాంగ్గా మాట్లాడవచ్చు. ఇంగ్లీష్లో కూడా అంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ యూజ్ చేద్దాం. జనరల్గా అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్తా, అంత టిపికల్గా మాట్లాడడం ఎందుకులే. ఓకే, నా ఏం చేద్దామంట. ఓకే, మాట్లాడుతున్నాం కదా, ఎక్కడ ఉన్నాం మనం ఫైండ్ చేయాలి కదా. ఇది ఎట్లా ఫైండ్ చేయాలంటే నేను ఈజీగా చెప్తాను. నేను ఇప్పుడు తర్వాత లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, చేద్దాం అందులో చెప్తా. కానీ ఎట్లా అంటే ఫస్ట్ మీన్ ఫైండ్ చేయాలి. మీన్ అంటే ఏంటి? యావరేజ్. అర్రే అనేది ఇన్పుట్ తీసుకున్నాక మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద ఇన్పుట్ యాజ్ ద అర్రే అండ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫర్ లూప్ and calculate the sum of all numbers and we have to divide the number with the array length. array length అంటే ఎన్ని ఇంటిజర్స్ ఉన్నాయో అది లెంత్ వస్తుంది మనకి. అర్రే ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేసి దాంతో డివైడ్ చేస్తే మనకి మీన్ వస్తుంది. మీన్ వచ్చినాక మళ్ళీ ఈ సిగ్మా అంటే ఏంటి? సిగ్మా అంటే x1 x2 x3 ఇట్లా కంటిన్యూషన్ సమ్ అన్నమాట. కంటిన్యూషన్ సమ్ ఎట్లా చేస్తామంటే తర్వాత ఈ రూట్ అనేది కూడా మనకి జావాలో అవైలబుల్ ఉంటుంది, లాంగ్వేజ్లో. స్క్వేర్ రూట్ అనే మెథడ్ ఉంటుంది. అండ్ ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఈ అర్రేస్ అనేది మళ్ళీ ఫర్ లూప్ వాడాలి. ఒక్కొక్క ఎలిమెంట్తో మనం మీన్ని మైనస్ చేస్తా, అట్లా ఉంటుంది. నేను అంతా ఈ లాజిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈజీగా, అంతే. ఓకే, నౌ లెట్స్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. దే గివెన్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద ఇన్పుట్ ఆఫ్ అర్రే. అంటే అర్రే కంటే ముందు మనకి వాళ్ళు అర్రే సైజ్ ఇస్తారు ఇన్పుట్ లెక్క. అది మనం ఎన్లో తీసుకోవాలి. అర్రే సైజ్ అనేది ఎన్లో స్టోర్ చేసుకోవాలి. ఎంత ఇస్తే అంత ఇన్పుట్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ ఈ ఇన్పుట్ రాగానే ఏం చేయాలంటే అర్రే క్రియేట్ చేయాలి. అర్రే ఆఫ్ సైజ్ ఎన్తోనే ఒక అర్రే క్రియేట్ చేసుకుని తర్వాత ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్పుట్ తీసుకోవాలి. అది ఎట్లా చేస్తామంటే ఫర్ లూప్ వాడాలి. ఫర్ లూప్ వాడేసి ఒక్కొక్క స్కానర్ ఆబ్జెక్ట్తో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం సైజ్ ఎంతనో చెప్పినాం కదా, ఆ సైజ్ దాకా మనకి అంటే ఫర్ లూప్ అనేది ఆ సైజ్ లోపల ఇనిషియల్ పెట్టుకొని లూపింగ్ అంతా పెట్టుకొని ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. ఇన్పుట్ అన్నీ ఒక అర్రే మనకి ఫామ్ అయిపోయినాక అప్పుడు ఏం చేయాలంటే మనం ఫైండ్ చేయాలి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫస్ట్ మీన్ ఫైండ్ చేయాలి. మీన్ ఎట్లా ఫైండ్ చేస్తాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అది ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ ఫర్ లూప్ వాడాలి. ఫర్ లూప్ వాడేసి ఫర్ లూప్లో ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. సమ్ అనే ఒక వేరియబుల్ని ఫస్ట్ 0కి ఇనిషియలైజ్ చేసుకొని అందులో ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి మనకి సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అనేసి వస్తుంది. వచ్చిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అర్రే సైజే. మనకి ఆల్రెడీ ఇన్పుట్ తీసుకున్నాం చూడు, అదే సైజ్ని
డివైడ్ చేసేస్తే మనకి మీన్ అనేది వచ్చేస్తుంది. మీన్ వచ్చేసింది కదా, ఇంకా మీన్ అంటే ఎక్స్ బార్ అనుకుందాం. మీన్ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అందులో ఒకసారి ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏముంది, స్టాండర్డ్ డీవియేషన్కి సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ అంటే మీన్ హోల్ స్క్వేర్ బై ఎన్ అని ఉంది. ఇంతే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. ఇప్పుడు మనకి మీన్ వచ్చేసింది. ఏం చేయాలి, ఒక్కొక్క ఎలిమెంట్ మనం ఫస్ట్ ఎప్పుడైనా లోపల నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి, అది ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి ఈచ్ ఎలిమెంట్ సమ్మేషన్ అంటే అన్ని ఎలిమెంట్స్, xi అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి ఆల్ ఎలిమెంట్స్ అన్ని ఎండ్ దాకా అన్ని ఎలిమెంట్స్ని సమ్మేషన్ అన్నమాట. ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి మీన్ అనేది మైనస్ చేసుకుంటా దానికి స్క్వేర్ చేసుకుంటా యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే మళ్ళీ ఫర్ లూప్ వాడి ఎలిమెంట్ నుంచి వెళ్ళి మీన్ని తీసేసి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక సమ్ అనేది ఇంకో వేరే ఏదైనా సమ్ 1 or 2 వేరే ఏదో ఒకటి డిక్లేర్ చేసి దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసి పైన ఫర్ లూప్ కంటే ముందు తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ని ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇట్లా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి వెళ్ళి మీన్ని తీసేస్తాం, తర్వాత దాన్ని స్క్వేర్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఇట్లా మనకి సమ్ లోపల ఈ వేరియబుల్ లోపలికి మనకి వచ్చేస్తుంది. ఏది వచ్చేస్తుంది, ఇది సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఏం లేదు, స్టాండర్డ్ డివిజన్ నెంబర్ అంటే సైజ్ ఆఫ్ ది అర్రేతో డివైడ్ చేయాలి. తీసినాక ఏం చేయాలి, డైరెక్ట్ స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. స్క్వేర్ రూట్కి జావాలో ఫార్ములా ఉంటుంది, ఎస్క్యూఆర్టీ అని మెథడ్ ఉంటుంది. ఎస్క్యూఆర్టీ మెథడ్లో మనకు వచ్చిన వాల్యూని చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తే దాన్ని ప్రింట్ చేసేయాలి విత్ డబుల్. అంటే దీన్ని డబుల్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసేటప్పుడు మనం డబుల్లో స్టోర్ చేసుకోవాలి. డబుల్లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేసేస్తే అయిపోద్ది, అంతే ఎక్స్ప్లెనేషన్. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. I created a file called standard.java. Import java.util.scanner public class standard.java standard only. Okay, standard PSVM పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెన్షన్ మెయిన్ మెథడ్. ఇప్పుడు మనం స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇన్పుట్ తీసుకోవడానికి. స్కానర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, ఇప్పుడు అర్రే సైజ్ తీసుకుందాం ఇన్పుట్ లెక్క. ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్టెంట్. ఓకే చేసింది. ఇప్పుడు వచ్చినాక ఏం చేయాలి, మనం అర్రే క్రియేట్ చేయాలి. అర్రే క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్పుట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అర్రేని క్రియేట్ చేద్దాం. ఇంటిజర్ అర్రే ARR ఈక్వల్ టు న్యూ అంటే సైజ్ ఏంటిది ఎన్. వచ్చిన ఇన్పుట్ ఫస్ట్ తీసుకున్న ఇన్పుట్ ఇక్కడ వచ్చిన ఎన్ తీసుకున్న సైజ్ అర్రే సైజ్ని ఇన్పుట్గా ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు అర్రే సైజ్ ఇస్తున్నాం. ఇచ్చినాక తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్పుట్ చేసుకోవాలంటే ఫర్ లూప్ని వాడాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఒక్కొక్క ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది, మనం అక్కడ ఇన్పుట్ ఇచ్చేయాలి. ఇంటూ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ మనం ఇట్లనే సమ్ తీసుకున్నాడు మళ్ళీ సపరేట్గా తీసుకున్నాడు, అది టైం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. అంటే అసలు డైరెక్ట్ ఇక్కడనే తీసుకోవచ్చు కదా మనం సమ్. అంటే సమ్ ఈక్వల్ టు 0 అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఇన్పుట్ చేసుకుంటాం, అప్పుడే మనం ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటే అప్పుడే మనం సమ్ అప్పుడే ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడనే ఇనిషియలైజ్ చేసుకొని ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్పుట్ తీసుకున్నాక సమ్ చేద్దాం, అయిపోతుంది. ARR I ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇప్పుడు సమ్ ప్లస్ ఈక్వల్ టు ARR. ఒక్కొక్క ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది మనకి, లాస్ట్కి సమ్ అనేది వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్
ఇన్ ద అర్రే. సమ్ వచ్చేసినాక ఏం చేయాలి, మనం మీన్ ఫైండ్ చేయాలి. మీన్ ఫైండ్ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వచ్చినాక ఇక్కడ ఇంట్ అనేది ఇక్కడ సమ్ అసలు అన్నింటిని డబుల్ తీసుకోవాలి మనకి, ఎందుకంటే రిటర్న్ మనకి అవుట్పుట్ అనేది డబుల్లో మనకి రిటర్న్ చేయమని కదా డబుల్ వాల్యూని. డబుల్ వాల్యూని రిటర్న్ చేయాలంటే మనకి ప్రెసిషన్ కొరకు, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూస్ అనేది పోకుండా ఉండడానికి. అట్లా అంటే మనం అన్నిటిని డబుల్ తీసుకోవాలి వేరియబుల్స్ మనం తీసుకున్నప్పుడు. ఇక్కడ ఇది ఎట్లా మనం తీసుకున్న ఇంటిజర్ అర్రే కాబట్టి సమ్ అనేది ఎట్లా ఇంటిజర్లోనే ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ ఏం లాస్ట్ అయ్యేది ఏమి ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుంచి మనం డబుల్లో తీసుకున్నాం వాల్యూస్. మీన్ అనేది డబుల్లో తీసుకున్నాం. డబుల్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై ఎన్, అంతే కదా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సైజ్ ఆఫ్ ది అర్రే, ఎలిమెంట్స్ సైజు, ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎన్ని, సమ్ అంతే, మనకి మీన్ వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం టైప్ క్యాస్ట్ చేసుకోవాలి డబుల్ అనేది, ఎక్స్ప్లిసిట్గా టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా డివిజన్ చేస్తున్నప్పుడు మనకి ఇంటిజర్ని అవుట్పుట్ రిటర్న్ చేసేది ఇంటిజర్నే రిటర్న్ చేస్తుంది సమ్ మనం డివిజన్ చేసినప్పుడు. ఎందుకంటే అది రిమైండర్ కానీ లేదంటే వచ్చే డెసిమల్ పాయింట్స్ కానీ ఇలా వదిలేస్తుంది అన్నట్టు, నెగ్లెక్ట్ చేస్తుంది. అందుకని మనం ఇక్కడ డబుల్ అనేది తీసుకుంటే కరెక్ట్ వస్తుంది. అందుకే డబుల్ అనేది టైప్ క్యాస్ట్ మనం వేయాలి. తర్వాత మీన్ వచ్చేసరికి ఏం చేయాలి, స్టాండర్డ్ డివియేషన్. స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి మీన్ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని స్క్వేర్ చేసి సమ్మేషన్ చేయాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని చేసుకుంటా సమ్మేషన్ చేస్తూ ఉండాలి. అంటే మళ్ళీ ఫర్ లూప్ వాడాలి, అంటే ఒక్కొక్క ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ వాడాలి. సో ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. అంతకంటే ముందు మనం వీటిని సమ్ చేసేందుకు అదే మనం ఎలిమెంట్ నుంచి వెళ్ళి మీన్ని తీసేసి స్క్వేర్ చేస్తాం కదా, అవన్నిటిని ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి అది తీసేసుకుంటూ వేస్తాం కాబట్టి అవన్నిటిని సమ్ చేయడానికి ఇంకో సమ్ వేరియబుల్ని వేసుకోవాలి. అది డబుల్. దాన్ని ఏం చేస్తామంటే స్క్వేర్ సమ్ అని పెడదాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని పెడదాం. ఇంకా స్క్వేర్స్ సమ్ అని పెడదాం. స్క్వేర్ సమ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ బ్రేసెస్. ఓకే, ఇప్పుడు సమ్ స్క్వేర్ సమ్ ఈజ్ ప్లస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి వెళ్ళి మీన్ని సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయాలంటే ఏఆర్ఆర్ ఐ మైనస్ మీన్, దీన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి కాబట్టి మళ్ళీ మల్టిప్లికేషన్ దీంతో వేస్తే అయిపోతుంది స్క్వేర్. లేదంటే స్క్వేర్ అయితే ఇట్లా చేయొచ్చు. ఇంకా క్యూబ్స్ అవి ఇవి ఏమైనా వేయాలంటే మ్యాథ్ క్లాస్లో కొంచెం మెథడ్స్ ఉంటాయి. పవర్ మెథడ్ ఉంటుంది. ఆ పవర్ మెథడ్ యూజ్ చేసి ఎంత పవర్ అంటే అంత పవర్ వేయచ్చు. స్క్వేర్ కూడా వేయచ్చు, క్యూబ్కి అట్లా ఏదైనా వేయచ్చు. కాకపోతే మనకి మల్టిప్లికేషన్ చేసేదానికి ఇక్కడ ఉన్నది ఒకటి ఛాన్స్, ఇట్లనే చేద్దాం. మైనస్ మీన్. ఓకే, ఈ బ్రేసెస్ అనేది ఇంపార్టెంట్. బాడమాస్ రూల్స్ చూసుకో, ఇది పెట్టకపోతే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసింది మనకి ఏంటి, మనకి స్క్వేర్ సమ్ కూడా వస్తుంది బయట. లూప్ బయటకు వచ్చేసరికి మనకి స్క్వేర్ సమ్ అనేది కూడా వస్తుంది. వచ్చినాక ఏం చేయాలి, దాన్ని సైజ్ ఆఫ్ ది అరేతోని, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తోని మళ్ళీ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే వేరియన్స్ వస్తుంది. అంటే వేరియన్స్ అని దాని ప్రాబ్లం లేదు, దాన్ని వేరియన్స్ అంటారు. అది వచ్చినాక దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటూ డబుల్ తీసుకుంటాం. డబుల్ వేరియన్స్ ఈక్వల్ టు అదేంటి వచ్చింది వాల్యూ స్క్వేర్ సమ్ డివైడెడ్ బై నెంబర్. ఇది కూడా డివైడ్ చేస్తున్నాం కాబట్టి టైప్ క్యాస్ట్ చేసింది బెటర్, వాల్యూస్ అనేటివి మిస్ కాకుండా ఇది చేద్దాం. ఓకే, ఇప్పుడు వేరియన్స్ కూడా వచ్చేసింది డైరెక్ట్. ఇప్పుడు ఓన్లీ ఉన్నది ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ డబుల్ ఎస్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్కి మ్యాథ్ క్లాస్లో ఫంక్షన్ ఎస్క్యూఆర్టీ అని ఉంటుంది. ఇందులో మనం
వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసింది. కాకపోతే మనం ఏం అడిగిండు, రౌండ్ అప్ టు 2 డెసిమల్ వాల్యూస్, రిటర్న్ ఫ్లోట్ డబుల్ వాల్యూ, రిటర్న్ డబుల్ వాల్యూ. అందుకే మనం ప్రెసిషన్తో డబులే తీసుకున్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు రౌండ్ అప్ చేయాలి. రౌండ్ అప్ చేయడానికి రౌండ్ అప్ అంటే దగ్గరకున్న ఇంటిజర్ దగ్గరకున్న నెంబర్కి రౌండ్ అప్ చేయాలి. దానికి కూడా మ్యాథ్ క్లాస్లో ఉంది ఒక మెథడ్ ఒకటి, అది డైరెక్ట్గా ప్రింట్ చేసేటప్పుడే చేద్దాం. డాట్ ప్రింట్ మ్యాథ్ డాట్ రౌండ్ అప్, ఇందులో మన వాల్యూ ఇవ్వాలి స్టాండర్డ్ డివియేషన్. కాకపోతే స్టాండర్డ్ డివియేషన్ చేసినప్పుడు మనం డబుల్లో ఇవ్వమన్నాడు కాబట్టి మళ్ళీ మనకి ప్రెసిషన్ అనేది పోతుంది. అండ్ అదేమవుతుంది అంటే రౌండ్ అప్ చేసినప్పుడు మనకు అక్కడ నుంచి దగ్గర ఇంటిజర్ వస్తాయి. కాకపోతే మనకి 2 డిజిట్స్ తర్వాత డబుల్ ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ విత్ 100 అంటే ముంగడికి జరుగుతాయి డెసిమల్ ప్లేస్ అనేది ముంగడికి జరుగుతుంది. అప్పుడు దాని తర్వాత మనం మళ్ళీ డివైడ్ చేసుకుంటాం, సేమ్ ఏం ప్రాబ్లం. ఓకే, ఇది ఇప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయింది. రన్ చేద్దాం. సేమ్ మనకి ప్రాబ్లం ఇచ్చినట్టు చేద్దాం. అరే సైజ్ 5 ఇచ్చిండు, తర్వాత 2 ఎలిమెంట్స్ ఏమో 2 4 4 4 5 0. ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది, మనం చూసుకోలే. సమ్ ఈక్వల్ టు 0, స్క్వేర్ సమ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ టైప్ పేస్ట్ చేయలేదు అనుకుంటా, అందుకేనా. ఇదే నా ప్రాబ్లం మరి. ఓ షిట్, ఇది కాదు ప్రాబ్లం. ఇక్కడ మనం 0.0 పెట్టలేదు. 0.0 పెట్టకపోతే అది ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోతుంది, మనకి 0 వచ్చేస్తుంది. అది ప్రాబ్లం, సారీ. మనం డబుల్లో ఇవ్వాలి కదా, ఏంటంటే వాల్యూ మనం అక్కడ 100 అనేది ఇస్తే మొత్తం కన్వర్షన్ అనేది మనం ఇంప్లిసిట్గా అది ఇంటిజర్స్ కన్వర్ట్ అయిపోతుంది. అందుకే 0 వస్తుంది మనకి, అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది ఆ వాల్యూ. అది ఏమవుతుందంటే మనకి పక్కన ఉండే డెసిమల్ పాయింట్స్ అనేటివి పోతున్నాయి. ఇప్పుడు రాదు చూడండి, 5 అరే 2 4 4 4 5. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇదే మిస్టేక్స్ కొన్ని ఇట్లా పోతాయి చిన్న చిన్నవి, కరెక్ట్ చూసుకో. ఓకే.